నమస్తే ఫ్రెండ్స్. ఒక చిన్న డిబేటబుల్ పాయింట్ మాట్లాడుకుందాం. ఒక ఆర్టీసీ డ్రైవర్ 21 సంవత్సరాలప్పుడు డ్రైవర్గా చేరాడు. 60 ఏళ్ళకి రిటైర్మెంట్. 39 ఇయర్స్ సర్వీస్ చేశాడు. అతనికి పెన్షన్ లేదు. రిటైర్ అవ్వగానే ఎంతో డబ్బులు సెటిల్ చేసి ఇచ్చేస్తారు. అంతటితో సమాప్తం. అలా చాలా అసంఘటిత రంగంలో పనిచేసే చాలామంది వ్యక్తులకి పెన్షన్ లేదు. వన్ టైం సెటిల్మెంట్ కింద ఎంతో ఇచ్చి తీసేస్తారు. ఇప్పుడు పాయింట్లోకి వస్తున్నాను. ప్రజాసేవ చేయటానికి వచ్చి ఒక టర్మ్, ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగానో ఎంపీగానో పనిచేసినటువంటి రాజకీయ నాయకులకి వాళ్ళకి లైఫ్ లాంగ్ పెన్షను. ఇన్ కేస్ వాళ్ళు చనిపోతే వాళ్ళ ఆవిడికి మళ్ళీ ఫ్యామిలీ పెన్షను, సకల వైద్య సదుపాయాలు, విమాన ప్రయాణాలు, ఏసీ 2 టైరు 3 టైరు, మనిషిని పక్కన ఇంకో మనిషిని చేసుకోవచ్చు. ఇట్లా చాలా సౌకర్యాలు వాళ్ళకు ఉన్నాయి. ఇందులో నిజంగా పేదవాళ్ళుగా ఉండి ఏం సంపాదించుకోకుండా ఉండి నీతి నిజాయితీగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే, నిజంగా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి అవన్నీ ఇవ్వడంలో తప్పులేదు. కానీ చాలా ఉన్నత స్థాయిలో ఉండి ఐటీ కడుతూ, ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ, రిటర్న్స్ ఫైల్ చేస్తూ చాలా ఆస్తిపాస్తులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు మన దేశంలో చాలామంది ఉన్నారు. ఉదాహరణకి నాకు ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ టెండూల్కర్ గారు ఒక 6 సంవత్సరాలు రాజ్యసభ సభ్యులుగా చేశారు. నాకు తెలిసి ఆయనకు కూడా పెన్షన్ వస్తుంది. నవజోత్ సింగ్ సిద్ధు ఆయన ఎమ్మెల్యేగా చేశారు, ఆయనకి వస్తుంది. గౌతమ్ గంభీర్ ఆయన ప్రస్తుతం ఉన్నారో రిటైర్ అయినారో ఆయనకు కూడా వస్తుంది. ఇట్లా వాళ్ళు ఇంకా ఐపీఎల్లో వాటిలో ఇంకా సంపాదించుకుంటున్నారు కోట్లు. సో ఇటువంటి ధనిక వర్గంలో ఉన్నటువంటి మాజీ రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళ యొక్క ఈ పెన్షన్ని స్వచ్ఛందంగా వదులుకోవాలని నా విజ్ఞప్తి. దానివల్ల దేశానికి చాలా డబ్బులు మిగులుతాయి, పేదవాడికి ఉపయోగపడతాయి. ఈ పాయింట్ని మీరు ఆలోచించండి. మీకు తోచింది ఏమైనా సరే కామెంట్ రూపంలో పెట్టండి. నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఓకే. ఆకాశం అందుకొనే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగమింకొక వైపు. ఆకాశం అందుకొనే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగమింకొక వైపు. అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు, అలముకున్న నీ దేశం ఎటు దిగజారు. కాంచవోయి నేటి దుస్థితి, ఎదిరించవోయి పరిస్థితి. కాంచవోయి నేటి దుస్థితి, ఎదిరించవోయి పరిస్థితి. కాంచవోయి నేటి దుస్థితి. పదవి వ్యామోహాలు, కులమత భేదాలు, భాషాద్వేషాలు చెలరేగే నేడు. పదవి వ్యామోహాలు, కులమత భేదాలు, భాషాద్వేషాలు చెలరేగే నేడు. ప్రతి మనిషి మరి ఒకని
దోచుకునేవాడే ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునేవాడే స్వార్థమే అనర్థకారణం అది చంపుకొనుటే క్షేమదాయకం స్వార్థమే అనర్థకారణం అది చంపుకొనుటే క్షేమదాయకం స్వార్థమే అనర్థకారణం సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం ఏకదీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం. థ్యాంక్ యూ.